అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఏమై చేసేవే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీతోనే అక్కినేని నాగ చైతన్యతో సమంతకు మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహమే ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకు వెళ్ళింది. వీళ్ళిద్దరూ చాలా రోజుల పాటు ప్రేమలో ఉండి తర్వాత పెద్దలను ఒప్పించుకొని ఘనంగా వివాహం కూడా చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకొని విడిపోయారు కూడా. దీంతో అటు సమంత అభిమానులు, ఇటు చైతన్య అభిమానులు ఇద్దరు షాక్ అయ్యారు. దీంతో కొందరు శామ్ ను ట్రోల్ చేయగా మరికొందరు చైతును కూడా ట్రోల్ చేశారు. అయితే ఇటీవల నాగ చైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీంతో సమంత అభిమానులు అసలు సమంతకు పరిచయం కాకుండా ఉంటే బాండు, తన లైఫ్ డిస్ట్రాక్ట్ చేశారంటూ తెగ కామెంట్స్ చేసేసారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఏమై చేసావే సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ కథను తాను మహేష్ బాబును ఊహించుకొని రాసినట్లుగా ఓ ఇంటర్వ్యూలో తెలిసిందే. వాస్తవంగా ఏమై చేసావే సినిమా కథను మహేష్ బాబును ఊహించుకొని రాశారట. ఆయనకు కూడా ఈ కథ బాగా నచ్చిందని, కానీ తన ఇమేజ్ కు ఇది సూట్ కాదు అన్న ఉద్దేశంతో ఆ మూవీకి మహేష్ బాబు నో చెప్పారంటూ తెలుస్తుంది. దీంతో సమంత అభిమానులు ఏమై చేసావే సినిమా మహేష్ బాబు ఓకే చేసుంటే సమంత నాగ చైతన్యకు పరిచయం కాకపోయేది, వీళ్ళిద్దరూ వివాహం కూడా చేసుకోలేకపోయేవారు, ఎవరి లైఫ్ వారికి హ్యాపీగా ఉండేది అంటూ ముచ్చటేస్తున్నారు. మరి ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. అంటే ఏమై చేసావే సినిమా మహేష్ బాబు గారు చేసుంటే మేబీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది కుదరకపోయి ఉండేదా? కామెంట్ చేయండి.